హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి కుకింగ్ ఛానల్. ఎప్పుడు రొటీన్గా మటన్ చికెన్తోనే కాకుండా ఈ విధంగా అదిరిపోయే ఫిష్ దమ్ బిర్యానీని చేసేద్దాం పదండి. ఫిష్ బిర్యానీ ముద్ద ఒక్కొక్కటి నోట్లో పెట్టుకుంటుంటే బ్లాస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్తో ఫిష్ ఫ్లేవర్ అంతా బిర్యానీకి పట్టి అదిరిపోతుందండి. ఫిష్ పీసెస్ని తీసుకుని నీట్గా సాల్ట్ మరియు పసుపుతో శుభ్రంగా 2-3 సార్లు బ్యాడ్ స్మెల్ అంతా పోయేలాగా క్లీన్గా వాష్ చేసుకోండి. ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ పసుపును వేసుకోండి. రుచికి సరిపడినంత 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారాన్ని వేసుకోండి. 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి. 2 టీ స్పూన్స్ ఫ్రై చేసిన ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ కింద మిక్స్ చేసుకోండి. ఇప్పుడు హాఫ్ లెమన్ స్లైస్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా రెడీ చేసి ఉంచుకున్న పేస్ట్ని మన ఫిష్ పీసెస్ మీద వేసుకోండి. ఈ విధంగా మసాలా అంతా కూడా ఫిష్ పీసెస్ అన్నిటి మీద వేసుకుని ఫిష్ పీసెస్కి మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా అప్లై చేసుకోండి. ఈ విధంగా ఫిష్ పీసెస్ అన్నిటికీ కూడా మసాలాని స్లోగా బాగా పట్టేలాగా అప్లై చేసుకున్నాక ఒక 1 to 2 అవర్స్ వరకు మ్యాగ్నేట్ చేసుకోండి. 1 to 2 అవర్స్ వరకు ఫిషెస్ అన్నీ మ్యాగ్నేట్ అయ్యాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఫిష్ పీసెస్ అన్నీ కూడా 1 సైడ్ కొద్దిగా ఫ్రై అయ్యాక సెకండ్ సైడ్కి తిప్పుకోండి. సెకండ్ సైడ్కి కూడా ఫిష్ పీసెస్ని ఈ విధంగా టర్న్ చేసుకుని 2 సైడ్స్ కూడా ఫిష్ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫిష్ పీసెస్ 2 సైడ్స్ కూడా కొద్దిగా క్రిస్పీగా బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా క్రిస్పీగా మన ఫిష్ పీసెస్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి. స్టవ్ మీద ఒక బిర్యానీ పాట్ని పెట్టుకొని 2 గరిటెల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ని బ్రౌన్ ఆనియన్స్కి కట్ చేసుకునే విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోండి. 2-3 పచ్చిమిరపకాయలను కూడా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. బిర్యానీ మసాలాలు 5-6 లవంగాలు, 2-3 పట్టా ముక్కలు, 5-6 ఇలాచీలు, 1 టీ స్పూన్ వరకు షాజీరా, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వును కూడా వేసుకోండి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు దోర బంగారు రంగులోకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక గుప్పెడంతా కొత్తిమీర పుదీనా ఆకులను వేసుకోండి. కొత్తిమీర పుదీనా ఆకులు కొద్దిగా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ పసుపును వేసుకోండి. 1 టీ స్పూన్ కారం వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. మసాలాలన్నీ కూడా కొద్దిసేపు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో నుండి పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. 2 మీడియం సైజ్ టొమాటోస్ని పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని వేసుకోండి. టొమాటో ప్యూరీలో నుండి పచ్చివాసన అంతా పోయి టొమాటో ప్యూరీ బాగా వేగి నూనె పైకి తేలేంత వరకు వేగనివ్వండి.
ఈ విధంగా నూనె పైకి బాగా తేలాక 1/4 కప్పు వరకు పెరుగును ఈ విధంగా మెత్తగా బటర్ మిల్క్ లాగా మిక్స్ చేసుకుని వేసుకోండి. పెరుగులో నుండి కూడా పచ్చివాసన అంతా పోయి పెరుగంతా కూడా గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా మసాలా గ్రేవీ అంతా బాగా వేగి నూనె పైకి తేలాక ముందుగానే మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా గ్రేవీలో వేసుకోండి. ఫిష్ పీసెస్ అన్నిటినీ గ్రేవీలో వేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత చాలా స్లోగా ఫిష్ పీసెస్ అన్నిటినీ కూడా మరొక వైపుకు తిప్పుకోండి. ఫిష్ పీసెస్ చాలా డెలికేట్గా ఉంటాయండి, కాబట్టి విరగకుండా చాలా స్లోగా ఫిష్ పీసెస్ని 2 వైపులకు తిప్పుకోండి. ఫిష్ పీసెస్ని తిప్పుకున్నాక ఫిష్ పీసెస్ అన్నిటికీ కూడా మసాలాలు బాగా పట్టేలాగా గ్రేవీ అంతా ఫిష్ పీసెస్లోకి వెళ్ళేలాగా ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఫిష్ పీసెస్కి మసాలా అంతా పట్టి మగ్గేలోపు మనం బాస్మతి రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఒక గిన్నెలో నీళ్లను వేసుకోండి. గుప్పెడంత పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, బిర్యానీ మసాలా దినుసులు, 5-6 లవంగాలు, 2-3 చెక్క ముక్కలు, 2-3 స్టార్ పూలు, 5-6 ఇలాచీలు, 1 టీ స్పూన్ షాజీరా, 2-3 పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. వాటర్ సాల్టీగా అనిపించేంత వరకు సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్లను బాగా మరగనివ్వండి. సాల్ట్ అంతా కూడా వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక 1/2 అవర్ టు 1 అవర్ వరకు సోక్ చేసి ఉంచుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని వాటర్లో వేసుకోండి. బాస్మతి రైస్ పూర్తిగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. బాస్మతి రైస్ పూర్తిగా ఉడికాక దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకుని రైస్ని పూర్తిగా స్ట్రెయిన్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మసాలాలంతా కూడా ఫిష్ పీసెస్కి బాగా పట్టి ఫ్లేవర్ఫుల్గా తయారయ్యాక ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న బాస్మతి అన్నాన్ని వేసుకోండి. బాస్మతి అన్నం చూసారు కదండి, ఈ విధంగా పొడి పొడిలాడుతూ మంచిగా తయారవుతుందండి. మీకు కనుక బాస్మతి రైస్ని క్లియర్గా ఎలా ఉడికించుకోవాలో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉన్న బిర్యానీ ప్లేలిస్ట్ని చూడండి. దాంట్లో బిర్యానీ రైస్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఏ విధంగా ఇలా పొడి పొడిలాడుతూ తయారు చేసుకోవాలో ఉందండి. ఈ విధంగా ఒక లేయర్ కింద బాస్మతి రైస్ని వేసుకుని బ్రౌన్ ఆనియన్స్ని ఇప్పుడు పైన వేసుకోండి. బిర్యానీలో బ్రౌన్ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉంటే తప్పకుండా బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి. ఇప్పుడు గుప్పెడంతా కొత్తిమీర ఆకులను, పుదీనా ఆకులను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కింద చాప్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కొద్దిగా నూనెలో బాగా వేయించుకుని ఈ విధంగా పైన కలర్ కోసం కొద్దిగా వేసుకోండి. ఈ స్టెప్ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకుని దమ్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక 5 నిమిషాలు అలాగే ఉంచాక ఇప్పుడు మన బిర్యానీని ఓపెన్ చేసుకుని ఫిష్ పీసెస్ చాలా డెలికేట్గా ఉంటాయండి, కాబట్టి చాలా నెమ్మదిగా కలుపుకోండి. వేడి వేడిగా గుమగుమలాడే ఫిష్ ఫ్లేవర్తో అదిరిపోయే మన ఫిష్ బిర్యానీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. బిర్యానీని ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒకసారి ఈ విధంగా వెరైటీగా మరియు చాలా టేస్టీగా కూడా ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండే ఫిష్ దమ్ బిర్యానీని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చిందా? అయితే తప్పకుండా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఫిష్ దమ్ బిర్యానీ అంటే ఇష్టమో లైక్ చేసి చెప్పండి.